ఇండస్ట్రీ మీద ఒట్టు. ఈ సినిమా హిట్ అయ్యగారికి హిట్ పడింది. ఈ సినిమాతో నంది అవార్డు రావాలి, గద్దర్ అవార్డు రావాలి. అయ్యగారే నెంబర్ 1. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా ఎరుగు ఎత్తా చూడగొట్టి ఎత్తున్నా. సింహం బర్రెలకు దిగింది. సినిమా మాత్రం హైలైట్ సినిమా అని చెప్పొచ్చు. అఖిల్ గారి కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అరే ఏం యాక్టింగ్ అన్నా, ఇట్లా బూస్ బాంబ్స్ వస్తున్నాయి. సినిమా మాత్రం హైలైట్. అసలు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఏం చేసినా నిజంగా చెప్తున్నా. ఒక రంగస్థలం, ఒక దసరా, ఒక కేజీఎఫ్ చూస్తే ఎలా ఉంటుందో అంటే ఆ మూమెంట్లో కూర్చొని సీట్లు ఎట్లా చూస్తామో అందులోకి వెళ్ళిపోతాం. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అంటే చూడడానికి కొద్దిగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్నాక మళ్ళీ కేజీఎఫ్ గుర్తొచ్చింది. అంటే చూడడానికి అఖిల్ గారిని చూపించడం కూడా అంత డిఫరెంట్ యాంగిల్ చూపించిండు. నిజంగా చెప్తున్నా అఖిల్ గారు ప్రాణం పెట్టింది సినిమాకి. అంటే మంచి పట్టుదలతో సినిమా ఇట్టు కొట్టాలన్నాడు, ఇట్టు కొట్టిండు. సినిమా రాసి పెట్టుకోండి. నాగార్జున ఫ్యాన్స్కి అంత పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక తెలంగాణ, ఆంధ్ర, మొత్తం ఆల్ ఇండియాలో ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అలా సినిమా అయితే 100 కోట్లు పక్కా పెట్టైనా 100 కోట్లు దాటిపోతుంది. సినిమా మాత్రం రాసి పెట్టుకొని ఒక కొండ ఎట్లా దాడుతుందో అట్లా దాడుతుంది. ఇది మాత్రం ఓలన్నారని యాక్టింగ్ రాని ఓలని చెప్తారు అంటే యాక్టింగ్ రాని వాళ్ళకి యాక్టింగ్ వస్తుందన్న. అందుకే యాక్టింగ్ చేసి చూపించింది కాబట్టి పర్ఫార్మెన్స్ లా నెంబర్ 1 అని చెప్పొచ్చు. అక్కినేని నాగార్జున నుంచి నెంబర్ 1 యాక్టింగ్ రాని బ్లాక్ బాస్టర్ అన్న. అక్కినేని కుటుంబంలో అఖిల్ గారు ఒక కొత్త కోణం సినిమా చేశారు. ఎట్లా అంటే ఎవరు ఊహించని ట్విస్టులు ఉన్నాయి భయ సినిమాలో. లెనిన్ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్టులు ఉన్నాయి. సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ పక్కా. ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో తీసిండు, యాసలో తీసిండు. ఎట్లా అంటే ఇంత ఉడగొట్టలేదు మురళి గారి సినిమా. మురళి గారి డైరెక్షన్ లో సెకండ్ సినిమా అయినా కానీ అద్భుతంగా మలిచిండు. ఇదొక చిన్న మూవీ కాదు, పెద్ద మూవీ. అయ్యగారు ఇట్టి కొట్టారు. ఇంకొకటి నాగార్జున గారు మీకు ఒకటి కంగ్రాచులేషన్ చెప్తున్నా. మీ చిన్న కొడుకుతోని చాలా పెద్ద డైరెక్టర్స్ క్యూ కొడతారు ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు లైన్ కట్టాలి ఈయన కోసము. అట్లాంటి యాక్టింగ్ చేసిండు, చింపేసిండు భయ. సినిమా ఫైట్లు మాత్రం పుష్పాన్ని మించిపోయినాయి. లాస్ట్ ఫైట్ ఉంటుంది భయ, ఎవరు ఊహించినంత ట్విస్ట్లు ఉంటుంది. సినిమా మాత్రం హైలైట్. 200 కోట్ల నుంచి 300 కోట్లు పక్కా వసూలు చేస్తారు. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చింపేసింది. హీరోయిన్ ఆమె 3-4 సినిమాలు అమితాబ్ బచ్చన్ అది ఉంది కదా, దాన్ని ముంచిపోయేలా యాక్టింగ్ చేసింది. హీరోయిన్ మాత్రం మరి అందంగా చూపించింది. ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ యాక్టింగ్ సూపర్. శివాజీ గారి యాక్టింగ్ కూడా సూపర్. శివాజీ గారి యాక్టింగ్ అంటే అంత ట్విస్ట్ ఉంది, ఎవరు ఊహించరు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. నేను వేసుకోను బని అని ఇప్పుడే చూశాను. నేను కేఈ నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. అఖిల్ గారు ఖచ్చితంగా యాక్టింగ్ లో మాత్రం విరగదీశారు. సెకండ్ హాఫ్ లో మాత్రం ట్విస్టులు మాత్రం వేరే ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టుల మీద మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నీట్ గా ఉంది. యాక్టింగ్ మాత్రం అయితే వేరే లెవెల్. ఖచ్చితంగా అవార్డు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ పుష్ప 2లో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ అనిపించింది ఇక్కడ. అండ్ మన ఆ సినిమా ఉంది కదా, మన ఎవరు రామ్ చరణ్ గారి సినిమా పెద్ద కాదన్న, హసన పేరు ఉంటుంది చూడు. సినిమా చాలా బాగుంది. ఈసారి ఖచ్చితంగా అయ్యగారే నెంబర్ 1, కేడీ నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. గుడిలో ఇస్తారు హారతి. ఈ సినిమాలో ఉంది భారతి. ఇందులో మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి. నీట్ గా ఉంది మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా అవార్డు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అఖిల్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. ఆకాశంలో చుక్కలను లెక్కొచ్చామే కానీ ఈ సినిమా ట్విస్టులు లెక్కేలేం భయ. ఏం ట్విస్టులు భయ, పిచ్చెక్కించాడు భయ అఖిల్ మాత్రం ఈ సినిమాలో. నాగార్జున గారు చెప్పినట్టు మాత్రమే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండ్రు. బ్లాక్ బస్టర్ మూవీ. ఇంటర్వ్యూల వరకు ఒక ఎత్తు అయితే ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ మాత్రం కుమ్మిసిన భయ. యాక్షన్ చూస్తే బుర్ర పాడైపోయింది. థియేటర్ కూర్చున్న తర్వాత కళ్ళని వాటర్ వస్తుంది భయ. ఆయన కళ్ళు పోయినప్పుడు అయితే అబ్బాబా ఏంటి అఖిల్ గారు ఎంత అందంగా ఉంటాడు, ఎంత కళ్ళు ఎంత ఎర్రగా అయిపోయి కారం కొట్టిన తర్వాత ఏంటి కళ్ళు కనిపించట్లేదు. విలన్స్ ఎలా కొట్టాలి, ఇది మరి ఎలా కొడతా విలన్స్ అనేటప్పుడు మళ్ళీ రంగస్థలం క్లైమాక్స్ గుర్తు చేశారు భయ. రంగస్థలంలో రామ్ చరణ్కి వినిపించదు భయ. అయినా జగపతి పిచ్చి దెబ్బలు కొడతాడు భయ. ఈ సినిమాలో కూడా అఖిల్ గారికి కనిపించదు భయ. అయినా పిచ్చి దెబ్బలు కొడతాడు భయ. ఈ సినిమాలో క్లైమాక్స్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ తీసుకెళ్ళాడు భయ. ఇంటర్వ్యూల వరకు ఒక ఎత్తు అయితే ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ నుంచి సినిమా ఎక్కడికో తీసుకెళ్తాడు భయ. ఈ సినిమా అఖిల్ గారు దాంట్లో నెంబర్ 1 సినిమా ఏది ఉందంటే ఈ లెనిన్ సినిమా మాత్రమే అయ్యా. తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. తమన్ గారు ఈ సినిమా ఇలాంటి మ్యూజిక్ కావాలి మనకి సినిమాలకి. మీరు కొట్టేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే కొడతారు కానీ పాటలు ఎవరు మరి. ఈ సినిమా నుంచి పాటలు ఇచ్చి మరి బ్యాక్గ్రౌండ్ గట్టి కొట్టి చూపించారు. సినిమా మాత్రం మ్యూజికల్ పరంగా బ్లాక్ బస్టర్ మూవీ ఏది ఉందంటే లేని మాత్రం భయ.
శివాజీ ఎత్తిరాజు గారు యాక్టింగ్ పిచ్చెక్కించారు భయ్య. ఎత్తిరాజు గారు ధర్మరాజు గారు అవుతారు. శివాజీ గారు ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా చెప్పాలంటే శివాజీ గారు మాత్రం ఎరగదీసి చింపి పడేశారు భయ్య. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. ఈ మాత్రం సినిమాలో నాగార్జున లేరు, నాగార్జున కొడుకున్నాడు భయ్య. సినిమా చాలా బాగుందమ్మా. మైల్ స్టోన్ మూవీ అఖిల్కి మైల్ స్టోన్ మూవీ. జనం రిసీవ్ చేసుకోవడం ఉంటుంది, బట్ మైల్ స్టోన్ మూవీ అఖిల్కి. ఖచ్చితంగా కొద్దిగా ఇది కూడా ఉండాలి. అది కూడా ఉంటే ఉంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంది. బాగుంది. ఎన్టీఆర్ వేరే మాస్ హీరో కాబట్టి బాగుంది. అఖిల్ యాక్టింగ్ అదిరిపోయింది. లైక్ లిటరలీ లైక్ అఖిల్ ఇస్ బ్యాక్. ద వే హీ యాక్టెడ్ వాస్ ఫ్యాంటాస్టిక్. మూవీ మొత్తం ట్విస్ట్ బై ట్విస్ట్. లైక్ అందరు మస్ట్ వాచ్ అన్న మూవీ. ఈ సినిమా చూడడానికి విజయవాడ నుంచి వచ్చానండి. నేను చిన్న పని మీద ఇక్కడికి వచ్చి సినిమా కోసం నా ప్లాన్ చేసుకున్నాను. సినిమా చాలా బాగుంది. నేను ఆవేశంగా మాట్లాడితే ఆవేశంగా రివ్యూ ఇస్తాను అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు. ఈ సినిమా హిట్ అయ్యగారికి హిట్ పడింది. ఈ సినిమాతో నంది అవార్డు రావాలి, గద్దర్ అవార్డు రావాలి. అయ్యగారే నెంబర్ 1. థ్యాంక్ యూ సో మచ్.